తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు దాదాపుగా పూర్తి స్థాయిలో ఖరారు అయిపోయినట్టే. ఇక 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటించటమే ఇక లాంఛనమే. ఎందుకంటే పూర్తి స్థాయిలో జనసేన పార్టీ పూర్తిగా పవన్ కళ్యాణ్ చేతుల మీద కూడా బీజేపీని ఒప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. పూర్తిగా మందే పెత్తనం ఉంటుంది, మన ఇష్టం, అది ఇది. చంద్రబాబు నాయుడు గారు నమ్మకపోయినా ఏం కాదు, నేనున్నాను 5 అని చెప్పి పవన్ కళ్యాణ్ రేపు మళ్ళీ బీజేపీ తోటి తుది చర్చల కోసం ఢిల్లీ వెళ్ళనున్నాడు. పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం చేసి ప్రజలకి ఏం లాభం చేకూరుద్దామనయ్యా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూసాంగా. 2014లో కూడా సేమ్ ఇదే నువ్వు తీసుకున్నావు. నువ్వే నరేంద్ర మోడీ గారిని గుజరాత్ వెళ్ళి కలిసావు. బీజేపీ తోటి నరేంద్ర మోడీ గారితో నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పావు. ఇక్కడికి వచ్చి బీజేపీ పెద్దలు జవదేకర్ను పంపించి చంద్రబాబు నాయుడు గారితో పొత్తులు అన్ని జరిపేసి పూర్తి స్థాయిలో నువ్వు మధ్యవర్తిత్వం చేసి 2014 నుంచి 19 వరకు ఏం సాధించిందో మీ ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రజలకు చెప్పట్లా. సైమల్టేనియస్లీ ఇప్పుడు 2024 ఎన్నికల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కోసం పొత్తుల కోసం నువ్వు పరిగెడతా ఉన్నావే, ఎందుకు? ఏం సాధించడానికి? సరే సాధిస్తే సాధించారు. వాళ్ళ సీట్లు పంచాయతీ లెక్కలేంటి అంటే పవన్ కళ్యాణ్కి 30 అని నిన్న నేతలతో చెప్పాడంట. వాళ్ళ కార్యకర్తలతో నిన్న రాజమండ్రి ఆ ప్రాంతంలో మీటింగ్ పెట్టుకున్నాడు కదా. ఆ రాజమండ్రి రూరల్ కూడా కందులు దుర్గేష్కి ఇప్పిస్తున్నాను 5 అని ప్రకటించాడు కదా. వాళ్ళు చెప్పాడంట స్థానిక నాయకులతోటి 30 సీట్లు మనకు వస్తే 3 ఎంపీ స్థానాలు మనకు వస్తే 5 అని చెప్పాడంట. తర్వాత బీజేపీకి ఒక 12, తర్వాత బీజేపీకి ఒక 5 ఎంపీ స్థానాలు, అంటే 42 వీళ్ళ చేతుల్లో తీసుకొని మొత్తం 8 ఎంపీ స్థానాలు వీళ్ళు తీసుకొని మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తంట. సరే ఏదో మీరు పోటీ చేశారో మీ తిప్పలు మీరు పడంలే, కానీ మీరు గతంలో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఏం చేశారు? ప్రత్యేక హోదా బీజేపీ తోటి నువ్వు పొత్తులో భాగంగా ఉండి నువ్వు ఎందుకు అడగలేకపోయావు ఏనాడు కూడా బీజేపీని? 2014 నుంచి 19 వరకు మీరందరూ ఒక కూటమిలాగా బలపడి బాగా బలంగా బల ప్రదర్శన చేశారు కదా. మీ ప్రభుత్వం సాధించిన విజయ అవకాశాలు ఏంటి? మీ ప్రభుత్వం సాధించింది ఏంటిది అని ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? ఇదే కదా అడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమేం చేశామని బలంగా ప్రజలకు చెబుతూ ఉన్నారు. వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి అని బలంగా ప్రజలకు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా మీరు సాధించిన విజయాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటే మీరు కావాలని పోరాటం తప్పితే పాజిటివ్ ఓటు మీరు తెచ్చుకుందేది? అది ముందు ప్రజలకు చెప్పండి.